పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు నందమిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశం పవిత్రాత్మ శక్తి. పవిత్రాత్మను కలిగిన వ్యక్తులు ఏ రీతిగా జీవిస్తుంటారు? మొదటగా లూకా శుభవార్త 25వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, ఆ దినముల్లో భక్తుడైన సిమియోను నీతిమంతుడు అతడుండెను, అతని యందు పవిత్రాత్మ ఉండెను అని చెప్పబడుతుంది. పవిత్రాత్మ ప్రేరణచే ఆయన దేవాలయానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. 27లో ప్రభువును చూసి వరకు నీవు మరణించవని పవిత్రాత్మ తెలియజేసింది. అవును ప్రియులారా, పవిత్రాత్మను ప్రేమించేవాళ్ళు, పవిత్రాత్మతో సావాసం చేసేవాళ్ళు, పవిత్రాత్మకు నిలయమైన వాళ్ళు, పవిత్రాత్మ ద్వారా కార్యాలు చేసేవాళ్ళు ధన్యులవుతుంటారు. ఇక్కడ భక్తుడైన సిమియోను పవిత్రాత్మ ప్రేరణచే దేవాలయానికి వెళ్ళాడు. ప్రభువును చూసి వరకు సిమియోను మరణించడని పవిత్రాత్మ తెలియజేస్తుంది. ఎంత గొప్ప ఘనతో చూడండి. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ కాలం. పాస్కా కాలం నుండి పెంతుకోస్తు కాలం వరకు ఇది పవిత్రాత్మ కాలం. అందుకే మనం పవిత్రాత్మను ప్రేమిస్తుంటాం, పవిత్రాత్మను ఆరాధిస్తాం, పవిత్రాత్మ వరాలు ఫలాలు పొందుకోవాలని ప్రయత్నిస్తుంటాం ప్రియులారా. ఇదే మనం చూసినట్లయితే పవిత్రాత్మను కలిగిన స్టీఫెన్ గారు అపోస్తలుల చర్యలు 7వ అధ్యాయము 55వ వచనంలో పవిత్రాత్మచే నింపబడిన స్టీఫెన్ గారు ఆయన దేవుని మహిమయు పరలోకము తెరవబడియు చూసి ఉన్నాడు. అవును ప్రియులారా, ఎవరెవరైతే పవిత్రాత్మను కలిగి ఉన్నారో వాళ్ళు దేవుని మహిమను చూడగలరు, పరలోకం తెరవబడి చూడగలరు స్టీఫెన్ గారిలాగా. అందుకే మన అనుదిన జీవితాలలో నిరంతరం పవిత్రాత్మకు తగిన ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. ఎప్పుడైతే ఎవరైతే పవిత్రాత్మకు ప్రాధాన్యతనిస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమవుతుంటాయి. మొదటగా లూకా శుభవార్త 1వ అధ్యాయంలో పరిశుద్ధ మరియ తల్లి పవిత్రాత్మ చే నింపబడింది. ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలైంది. ఆమె పవిత్రాత్మ ద్వారా బిడ్డను లోకానికి ఇవ్వడానికి సిద్ధపడ్డది, గర్భాన్ని ధరించింది ప్రియులారా. అందుకే మరియ తల్లి ఎలిజబెతమ్మ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎలిజబెతమ్మ చెవిని శుభవచనములు పడగానే ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలైంది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 55వ వచనంలో మనం చూడబోతున్నాం. పవిత్రాత్మ చే పరిపూర్ణురాలైన ఎలిజబెతమ్మ, ఆమె గర్భమునందలి శిశువు కూడా ఆనందంతో గంతులు వేసాడు. పవిత్రాత్మ యొక్క శక్తి చూడండి ప్రియులారా. అందుకొరకే పరిశుద్ధాత్మను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ పాస్కా కాలంలో మనం ఏ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం? పవిత్రాత్మను ప్రేమించగలుగుతున్నామా? పవిత్రాత్మను ఆరాధించగలుగుతున్నామా? పవిత్రాత్మ ప్రేరణ ద్వారా కార్యాలు చేయగలుగుతున్నామా? 4వది, పవిత్రాత్మ ఆలయాలుగా తయారవ్వగలుగుతున్నామా? చూడండి, అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయంలో పరిశుద్ధ మరియ తల్లి అపోస్తలులతో కూర్చొని ప్రార్థించగా వారందరూ పవిత్రాత్మ వరాలు పొందుకున్నారు, పవిత్రాత్మ శక్తిని చూశారు. అందుకే అపోస్తలుల చర్యలు 1:8లో పైనుండి మీరు శక్తిని పొందు వరకు యెరూషలేమును వీడనాడరాదు అని చెప్పబడుతుంది. కావున ప్రియులారా, పవిత్రాత్మను పొందుకునే కాలంలో ఉన్న మనం అపోస్తలుల చర్యలు 5వ అధ్యాయంలో చూసినట్లయితే అననీయ సఫీరాలు అక్కడ ఉన్న ఆదిమ సంఘాన్ని చూసి ప్రేరణ పొంది వాళ్లకున్న ఆస్తిని అంతటినీ అమ్మి తర్వాత డబ్బును చూడగానే వాళ్ళు సగం డబ్బు దాచి సగం డబ్బు అపోస్తలులకు ఇవ్వాలని ఆలోచించి ఉన్నారు ప్రియులారా. అందుకొరకే అననీయ ఆ సగం డబ్బు పట్టుకొని వచ్చి, మేము భూములను నమ్మగా ఇదే డబ్బు వచ్చిందని పవిత్రాత్మచే నింపబడిన పేతురుతో అబద్ధమాడినప్పుడు నీవు పవిత్రాత్మను ఏల మోసగిస్తున్నావు, నీ హృదయంలోనికి సాతాను ఎందుకు దూరింది అని అడగగానే వెంటనే ఆయన పవిత్రాత్మ శక్తిని చూసాడు. పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత ఆయన భార్య అయిన సఫీరాకి ఈ విషయం తెలియక మళ్ళా వచ్చి ఈవిడ కూడా పవిత్రాత్మను మోసగించి అబద్ధమాడుతుంది. మేము
పేతురు అడుగుతున్నాడు, నీవు భూమిని అమ్మగా వచ్చిన డబ్బు ఇదేనా అంటే ఇదే అని అడిగినది. నీ భర్తను తీసుకెళ్ళిన వాళ్ళు గేటు దగ్గర ఉన్నారు, నిన్ను కూడా తీసుకుపోతారనబోటికి ఆమె కూడా ప్రాణాలు విడిచింది. కావున ప్రియులారా, పవిత్రాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు, పవిత్రాత్మకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు. అలా జీవించినప్పుడు పవిత్రాత్మ వరాలను కోల్పోతాం, పవిత్రాత్మ అనుగ్రహాలను కోల్పోతాం. అందుకొరకే మానవ జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మానవ జీవితం అంతా కూడా ఆవరించి ఉన్నది 7 సంస్కారాలు. మొదటగా జ్ఞానస్నానము. జ్ఞానస్నానంలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. భద్రమైన అభ్యంగనంలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. పాప సంకీర్తనలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. దివ్య సత్ప్రసాదంలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. రోగుల అభ్యంగనంలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. జ్ఞాన వివాహంలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. గురు పట్టాభిషేకంలో పవిత్రాత్మను పొందుకుంటున్నాం. మానవ జీవితం పవిత్రాత్మచే నింపబడి ఉంది. ఈ సత్యాన్ని తెలియక జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు నుండి పవిత్రాత్మ వరాలకు నిలయంగా, పవిత్రాత్మ అనుగ్రహాలకు నిలయంగా, పవిత్రాత్మతో స్నేహం చేసి సిమియోనులాగా, స్టీఫెన్ గారిలాగా, అపోస్తుల్లాగా మన జీవితాలు ధన్యం చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.